హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనము మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా గొల్లపల్లి గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం. ఎలక్షన్ సంబంధించి ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరు మరొక రేవంత్ రెడ్డి లెక్క ఒక యువ సైనికుల లెక్క ఇంటింటి ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల గురించి కానీ ఎమ్మెల్సీ కోడ్ వల్ల కొంచెం ఆలస్యమైంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇంటింటి ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం, ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ప్రచారం ఏ విధంగా ఉందనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే. ఎట్లా ఉందన్న ప్రచారం? ఇంటింటి నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తున్నారు? ప్రచారం అయితే ఇంచుమించు అయితే బాగానే సక్సెస్ ఉందన్న. ఇంటికి వెళ్ళిన తర్వాత జనాలకు కూడా మోటివేట్ చేయడం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కొంత డిసిప్లిన్ చేయడం జరుగుతున్నది. ఎలక్షన్ కోడ్ తర్వాత అన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. 6 గ్యారంటీలకు ఫస్ట్ కరెంటు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఆగినాయన్న. ఇంకోటి రైతు బంధు కూడా నిన్న మన రైతు భరోసా అని చెప్పి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి సీఎం గారు చేసిన దానికి కూడా రైతులు మొగ్గు చూపుతున్నారు. నేను రీసెంట్గా కూడా కొద్ది మందికి పడ్డాయి, తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేసినారు. ఇంకోటి ఏంది, రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు అన్నారు. అందరూ అయితే 90% అయితే మొగ్గు చూపుతున్నారన్న. ఈసారి కూడా ఖచ్చితంగా మన చెల్ల వంశీధర్ రెడ్డిని 90% గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతున్నారు. సో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, ఏదైతే 6 గ్యారెంటీలు అసెంబ్లీ ముందర చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందర 2 లక్షలు అనేది ఒక ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న వాగ్దానం తప్ప అది అమలు కాని హామీలు ఉన్నాయి అంటని చెప్పేసి అంటున్నారన్న. మరి వాస్తవంగా ప్రజలు ఇవి నమ్ముతున్నారా? ప్రజలు నమ్ముతున్నారంటే ఆ విధంగా నమ్మలేరన్న. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మన ఇండ్లలోనే ఒక ఉమ్మడి సంసారం ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా సెట్ కావడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది. ప్రభుత్వం కూడా నిధులు అన్ని అప్పుల బడ్జెట్లు ఉంది కాబట్టి కొద్దిగా టైం సెట్ అవుతుంది. 100% రేవంత్ రెడ్డి వారు ఇచ్చిన మాట అయితే 90% నిలబెడతారని చెప్పి జనాలకైతే ఊపుందన్నదన్న. నేను అమలు చేయకపోతే 2 లక్షల రుణమాఫీ రాజీనామా చేస్తా అని చెప్పేసి స్వయంగా బహిరంగంగా ప్రకటించడం అనేది ప్రజలను దీన్ని నమ్మొచ్చు అనుకోవచ్చు. నమ్ముతారన్న, 100% నమ్ముతారు. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే మనం కూడా ఎవరికైనా అప్పున్నా చేసినా కూడా అది ఇస్తా అన్న మాట ప్రకారం అయితే నిలబెట్టుకోవడం ఖాయము. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట నిలబెట్టుకుంటా అని చెప్పి గ్రాండ్గా చెప్పగలుగుతున్నారన్న. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఎంపీ ఒక్కటి గెలిస్తే మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇంకా మహబూబ్నగర్ కావచ్చు, జడ్చర్ల అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు స్టేట్లో ఆల్రెడీ కాంగ్రెస్ ఉందన్న, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వచ్చిందనుకో అభివృద్ధి ఆటోమేటిక్గా సరిపోతుంది. ఎందుకంటే పైన మనమే ఉంటాం కాబట్టి, సెంట్రల్లో మనమే ఉంటాం, స్టేట్లో మనమే ఉంటాం కాబట్టి 100% ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరుగుతాయన్న. సో అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువ ముందుకు దూసుకుపోతుంటుంది అన్న. సో ప్రధానంగా గ్రామాల్లో ఎలక్షన్ కోడ్స్ గురించి పెద్ద అవగాహన ఉంటుంది. చదువుకున్న వాళ్ళకు, రాజకీయాల మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది. వ్యవసాయం చేసేటోళ్ళకు ఇదంతా మాకు తెలియదు, 4 నెలల ఏం చేసారు మీరు అంటే అని అడుగుతారు. వాళ్ళకి ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఇంచుమించు 20%, 30% ఉంటారన్న. ఇంచుమించు వాళ్ళకు కూడా అవగాహన. ఇప్పుడు మేమేమందంటే మా ఫ్యామిలీ వాళ్ళు రైతులు ఉంటారు, మేము వాళ్ళకి మోటివేట్ చేయగలుగుతాము. అప్పుడే కాలేదు కదా, ఎలక్షన్ కోడ్ ఉంది, తర్వాత ఖచ్చితంగా చేయగలుగుతారు, చేస్తారన్న నమ్మకంతో రైతులకు చెప్పగలుగుతున్నాం అన్న. సో స్థానిక గొల్లపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి పోలింగ్ ఎంత ఉంటుంది? ఉమ్మడి గ్రామ పంచాయతీకి వచ్చేసి 28,800 ఓటర్స్ ఉన్నారన్న. సో అది పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామం. మండలంలో జడ్చర్లో 4వ ప్లేస్ అన్న మండలం. సో మరి ఈ ఎలక్షన్ సంబంధించి ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? ప్రజెంట్ లాస్ట్ టైం మన ఎమ్మెల్యే ఎలక్షన్లో 472 మెజార్టీ వచ్చిందన్న. ఈసారి 700 ఖచ్చితంగా వస్తుందని చెప్పి హామీస్తున్నామన్న. అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీని ఢీ కొడితేనే అంత వచ్చింది. ఇప్పుడు మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి అది డబుల్ అయ్యే అవకాశం అంటారు? ఖచ్చితంగా డబుల్ అవుతుంది అన్న. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం పడిపోయింది, ఉన్న ప్రభుత్వానికి చేసగలిగితేనే మన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి అందరూ దీనికి మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న. చెప్పండి, బీజేపీ ఏమన్నా ఈ ఎలక్షన్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ ఎలక్షన్ల ప్రభావం చూపుతామని మేమైతే అస్సలు అనుకుంటలేము. మొదటి విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు, బీజేపీ అధికారం రాకముందు ఒక హామీ ఇచ్చిండు దేశ ప్రజలకు. మొత్తం నల్లధనం ఎక్కడున్నా తీసుకొస్తా, ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. ఆ 15 లక్షలు వేయలేదు, నల్లధనం తెచ్చిండు. మరి ఏడబెట్టిండో ఎవరికి తెలియదు. ఉన్న 1000 రూపాయల నోట్లను మార్చిండు, 2000 తీసుకున్నాడు, పబ్లిక్ను కింద మీద చేసిండు, మళ్ళీ మార్చిండు. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చే హామీలని గట్లే ఉంటాయని నేను నమ్ముతున్నాను. సో ఏదైతే బీజేపీ పార్టీ అభ్యర్థి ఉన్నారో డీకే అరుణ గారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, సీనియర్ రాజకీయ నాయకురాలు. సో ఆమె ఇప్పుడు మహబూబ్నగర్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం కూడా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉంది. ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సో అటువంటి విషయంలో ఆమెను ఢీ కొట్టడం వంశీచందర్ రెడ్డి గారికి సాధ్యమయ్యే విషయం అనుకో.
ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి చెప్పాలంటే అది హిందుత్వం అని హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్రపంచంలో మొత్తమే అంటే ఈ భారతదేశంలో మొత్తమే బీజేపీ మాత్రమే దేవుళ్ళకు మొక్కుతారు, మిగతా వాళ్ళు మొక్కరు అనేది. ఇప్పుడు హిందుత్వం అని చెప్తారు. మనది సెక్యులర్ అంటే లౌకిక రాజ్యాంగం మనది. మన రాజ్యాంగం ప్రకారము హిందూ నివసించవచ్చు, క్రిస్టియన్ నివసించవచ్చు, ముస్లిం నివసించవచ్చు. అందరు ఓన్లీ హిందువులు అంటే హిందువుల కాడికే ఓట్లు వేస్తే అరుణమ్మ గెలుస్తుందా? ఆమె ఫస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఆమె హిందువులు వేస్తేనే ఆమె ఎట్లా అయిందా? నేను ఏమంటున్నా అంటే మనది లౌకిక రాజ్యం. పక్కనే వాళ్ళ ఊరు రంగారెడ్డిగూడెం, వంశచంద్రెడ్డి ఇట్లా ఉమ్మడి మా జిల్లా మనిషి. వాళ్ళిద్దరిని గెలిపించుకున్నాం. కష్టపడి 100 అయినా 150 అయినా చల్లా వంశచంద్రెడ్డిని 90% మేము గెలిపించుకుంటాము. ముగ్గురు మా వాళ్ళే అవుతారు. పైన ప్రధానమంత్రి కూడా మా కాంగ్రెస్ పార్టీ అయితే అంత మాకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి మా మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇది ఏదేమైనా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం 100% నిజమని చెప్పేసి, అదేవిధంగా ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఏదైతే గుల్లపల్లి గ్రామ పంచాయతీ నుంచి గతంలో కూడా దాదాపు 400 పైచీలకు మెజారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు దానిని డబుల్ చేస్తాం, ఎందుకంటే రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి 100% ఈ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి, సో ఏదైతే గొల్లపల్లి గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది.